నెలకో ఇష్యూ, వారానికో రచ్చ, 6 నెలలకో వసూళ్ల దందా. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఇది ఓ తంతైపోయింది. డిప్యూటేషన్లు, పోస్టింగ్లు, బదిలీల లొల్లి ఎంతకూ తెగట్లేదు. లేటెస్ట్గా ట్రాన్స్ఫర్స్ వివాదం హాట్ టాపిక్ అవుతోంది. ఏ శాఖలో లేని రచ్చ వైద్యారోగ్య శాఖలోనే ఎందుకు? ఇంత జరుగుతున్నా సర్కారు పెద్దలకు ఎందుకు పట్టట్లేదు? ఉన్నతాధికారులు, వారి అనుచరులే రాజ్యమేలుతున్నారా? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏదో ఒక రచ్చ. లేటెస్ట్ గా బదిలీల వేళ దాగుడు మూతలాట. ట్రాన్స్ఫర్స్ పై ప్రభుత్వ వైద్యుల సంఘం కన్నెర్ర. డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగడానికి కారణమేంటి? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీలు ఆ డిపార్ట్మెంట్ను షేక్ చేస్తున్నాయి. అన్ని శాఖల్లో బదిలీలు సాఫీగా జరిగిపోతూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం అంతా గజిబిజి గందరగోళం అన్నట్లుగా ఉంది పరిస్థితి. బదిలీల్లో అధికారులు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఎక్కడా లేని వివాదాలు, సమస్యలు బదిలీల్లోనూ దందా చేస్తున్నారనే ఆరోపణలు వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యుల సంఘం బదిలీలను నిరసిస్తూ ఏకంగా సమ్మె బాట పట్టింది. వైద్యారోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి ఒంటెత్తు పోకడలే ఈ పరిస్థితికి దారి తీసిందని ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో బదిలీల వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట వైద్యులు. కొన్ని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో సడన్ గా జూన్ 4న రాత్రికి రాత్రే డాక్టర్ పోస్టులు ఎలా పుట్టుకొచ్చాయని ప్రశ్నిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ కాని ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్ పోస్టులు ఒక్క రాత్రిలోనే ఎలా వచ్చాయో చెప్పాలని పట్టుబడుతున్నారు. అలాగే సివిల్ సర్జన్ ఉన్న దగ్గర అనెస్థీషియా డాక్టర్ లేడని, అనెస్థీషియా డాక్టర్ పోస్టు ఉన్న చోట సర్జన్ లేకుండా పోస్టులు నింపడం వెనుక మర్మమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలా డాక్టర్ల బదిలీల్లో ఇచ్చిన ఆప్షన్స్ వెనుక ఏదో మతలబు ఉందనేది వైద్యుల ఆరోపణ. ఇక కొన్ని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చారు. మరికొన్ని కొత్తగా మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా మొన్నటిదాకా పదవిలో ఉన్న ఓ అధికారి ఆయా ఆసుపత్రుల్లో వైద్యులను సర్దుబాటు చేయడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు. ఎన్నిసార్లు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించాలని కోరినా పట్టించుకున్న నాథుడే లేడట. అలాంటి ఆసుపత్రుల్లో సడన్ గా కొత్త డాక్టర్ పోస్టులు ఉన్నాయంటూ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆసుపత్రిలో ఆపరేషన్ జరగాలంటే జనరల్ ఫిజిషియన్, అనెస్థీషియా, ఆ విభాగానికి సంబంధించిన సర్జన్ ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా వైద్యుల బదిలీలను చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలుగా కన్వర్ట్ అయినా ఇంకా వైద్య విధాన పరిషత్ లిస్టులోనే చూపిస్తున్నాయట. రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడి ఉన్న డాక్టర్లను మాత్రమే ఆ ఆసుపత్రుల్లో కొనసాగిస్తూ ఇతర డాక్టర్లను ఇబ్బంది పెట్టేలా గతంలో ఉన్న వైద్య విధాన పరిషత్ కమిషనర్ వ్యవహరించారని అలిగేషన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు రీఅలొకేషన్ చేయకుండా ఎందుకు తాత్సారం చేశారో చెప్పాలి అన్నది ప్రభుత్వ వైద్యుల వాదన. పంతులు ఉంటే పోరడు లేడు, పోరడు ఉంటే పంతులు లేడు, ఇద్దరూ ఉంటే రాయడానికి చాక్ పీస్ లేదన్న తరహాలో వైద్య ఆరోగ్య శాఖ ఉందట. కొన్ని మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులకు బిల్డింగ్స్ లేవని, బిల్డింగ్స్ ఉన్న చోట డాక్టర్స్ లేరని, ఈ ఇద్దరు ఉన్న చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్, వసతులు లేవని అంటున్నారు. ఒకవేళ అన్నీ ఉంటే అల్లుడి నోట్లో శని అన్నట్లుగా పోస్టులు మంజూరు చేయడం లేదట. తమకు నచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చుకునేందుకు, అందినంత దోచుకునేందుకు ఒక నోడల్ ఆఫీసర్ను కూడా పెట్టుకున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆన్లైన్లో బదిలీలు చేపట్టడం వల్లే కొన్ని పోస్టులను హైడ్ చేస్తున్నారని అంటున్నారు కొందరు వైద్యులు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పద్ధతిని వెంటనే రద్దు చేసి ఆఫ్లైన్లో బదిలీలు చేస్తే అసలు కథ ఏంటో బయటపడుతుందని చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ నాయకులకు బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు చేస్తున్న నిరసనలకు నర్సులు కూడా మద్దతు తెలిపారు. ఏఎన్ఎంలకు కూడా జీవో నెంబర్ 38ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ వర్గాలను వివరణ కోరగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు చేసి ఆఫీసు బేరర్ సర్టిఫికెట్లు ఇచ్చారని చెబుతున్నారు. వారందరినీ ఇప్పుడున్న స్థానాల్లోనే కొనసాగించలేమని అంటున్నారు. సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ డాక్టర్లు సమ్మెకు వెళ్లారు అనేది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల వాదన. ఏదేమైనా బదిలీల ప్రాసెస్తో వైద్య ఆరోగ్య శాఖ పరువు బజారున పడింది. దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.